నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కాసింనగర్ గ్రామానికి చెందిన యువనటి పూజా సుహాసిని హీరోయిన్ గా నటించిన తెరచేప సినిమా ఈ రోజు వనపర్తి శ్రీరంగ థియేటర్ లో ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలతో పాటు కాసింనగర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో థియేటర్ కు చేరుకుని సినిమా వీక్షించారు. తన గ్రామానికి చెందిన అమ్మాయి హీరోయిన్ గా నటించడం పట్ల గ్రామస్తులు గర్వంగా భావించారు. గ్రామ సర్పంచ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా చూసి ఆనందం వ్యక్తం చేశారు. సినిమా అనంతరం మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి ఎదిగి సినిమా స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని అన్నారు. మత్స్యకారుల జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో పేద మత్స్యకారుల సమస్యలు ప్రతిబింబించేలా సినిమా తీశారని చెప్పారు. హీరో నవీన్ రాజు మరియు హీరోయిన్ పూజా సుహాసిని దంపతులుగా కలిసి కష్టపడి ఈ సినిమా రూపొందించారని తెలిపారు. వారి కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని గ్రామ సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామస్తులు కూడా తమ ఊరి బిడ్డ సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులు సినిమా కథ మరియు భావోద్వేగాలను ప్రశంసించారు. పూజా సుహాసిని నటనకు మంచి స్పందన లభించింది. మొత్తానికి తెరచేప సినిమా వనపర్తి జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. SR ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దేవేందర్, కందిరియ తండ మాజీ సర్పంచ్. ఈ తెరచేప మూవీలో నటిస్తున్నటువంటి సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పూజా సుహాసిని గారు మన వనపర్తి జిల్లా వాసిని కావడం, ఆ వనపర్తి జిల్లాలో వనపర్తి మండలం కాసింనగర్ గ్రామం వాళ్ళ అమ్మమ్మల ఊరు. ఈ సినిమాలో ఇంకో విషయం మనందరికీ కూడా తెలవాల్సింది ఏంటంటే, పూజా సుహాసిని గారు నవీన్ రాజు గారు నిత్య జీవితంలో కూడా వాళ్ళు భార్యాభర్తలు, ఒరిజినల్గా కూడా భార్యాభర్తలు. వాళ్ళిద్దరు కలిసి తెరచేప మూవీని ఎంచుకొని చాలా చక్కగా తెరచేప మూవీలో చాలా అద్భుతంగా నటించడం జరిగింది. చిన్న యాక్టర్స్ అయినా చాలా మంచి సీనియర్ యాక్టర్స్ లాగా వాళ్ళ యొక్క నటన చాలా బాగున్నది. అందులో సినిమా ఇందాకనే చూడడం జరిగింది. మంచి కామెడీ కానీ, మంచి పాటలు కానీ, మంచి స్టోరీ. అంటే మత్స్యకారుల జీవితాన్ని అడ్డుపెట్టుకొని ఈ సమాజంలో కొంతమంది మాదక ద్రవ్యాలను ఏ రంగంగా అయితే సమాజానికి తీసుకొచ్చి నాశనం చేస్తున్నారో దాని మీద స్టోరీ తీయడం జరిగింది. కనుక తెరచేప మూవీలో మత్స్యకారులుగా గంగపుత్రునిగా హీరో పాత్ర ఉంటుంది నవీన్ రాజు గారిది. చాలా చక్కగా తీయడం జరిగింది. మంచి ఫైట్స్ కానీ, మంచి పాటలు కానీ, వాళ్ళ నటన అయితే చాలా అద్భుతంగా అందరికీ నచ్చేటట్లు ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మార్మూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రాంత వాసులు కనుక హీరోయిన్ గారు మన వనపర్తి జిల్లాకు అల్లుడిగా కూడా ఆయన సుపరిచితుల్లాగా నవీన్ రాజు గారు కనుక భార్యాభర్తలు నిత్య జీవితంలో భార్యాభర్తలు వాళ్ళిద్దరు కలిసి సినిమా తీసినారు. కనుక వనపర్తి జిల్లాలోని అందరూ కూడా ప్రజలందరూ కూడా తెరచేప మూవీకి మంచి సపోర్ట్ కానీ, మద్దతు కానీ తెలియజేయాలని, కొంత సోషల్ మీడియాలో కానీ కొంత వీలైనంత వరకు వైరల్ చేసే ప్రయత్నం చేయాలని, ఒకసారి ఏదేమైనా ఫ్యామిలీతో కూడా చూసే మూవీ ఇది. ఫ్యామిలీతో కూడా చూసే మూవీ ఖచ్చితంగా మత్స్యకారులు కూడా తప్పకుండా చూడాల్సినటువంటి మూవీ కనుక తెరచేప మూవీని అందరూ కూడా చూడాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రీరామటాకి థియేటర్లో తెరచేప విడుదలైంది. తెరచేపలోని హీరోయిన్గా మన నివాసి వనపర్తి జిల్లా కాసింనగర్ గ్రామం గులగిరి అమ్మాయిగా ఇక్కడనే పెరిగి ఇక్కడనే అయ్యి ఎన్నో రోజుల నుంచి కష్టపడి హైదరాబాద్ వెళ్ళి తన యొక్క ఇది 2వ-3వ సినిమా అనుకుంటాము. ఈరోజు ఇంత అద్భుతమైన మూవీకి వాళ్ళు భార్యాభర్తలుగా ఈరోజు కష్టపడి ఇంత డబ్బు ఖర్చు చేసి సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం లేకున్నా కూడా ఇంత అద్భుతమైన మూవీ తీయడం, మత్స్యకారుల విషయంలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందికరమైన జీతాలు గడుపుతారో అది చూసి పెద్ద మూవీ లాగానే ఉంది. అది చిన్న మూవీ కాదు కాబట్టి అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. నాకు ధన్యవాదాలు. తెరచేప మూవీ చాలా బాగుంది. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. వనపర్తిలో రిలీజ్ అయింది శ్రీరామ థియేటర్లో. వనపర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి తప్పక ఈ సినిమాను చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ మద్దతు చేయాలని అందరు చెప్పండి. బాగుంది, సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఉంది సినిమా, చాలా బాగుంది. చిన్న
నటీనటులైనా చాలా అద్భుతంగా తీయడం జరిగింది కనుక సూపర్ తెరచేప